బాబు ఈ ఊర్లో ఉండోళ్ళు ఎవరి వల్ల కాలేదు. ఏమండి అరే నీ మైక్ సౌండ్ పెడతావు దాంతో మాట్లాడలేకపోతున్నా. హారిక గారు మైక్ కాదు ఏమంటే మనలో మన మాట మన పిల్లలు చూస్తే కొక్కలు వస్తాయి కానీ ఎవరైనా కవిత వస్తాయి అన్నాడా? అలా కూర్చున్నారండి పాటు ఆమెమో రానన్నారు, వచ్చిందని నువ్వు కాంప్రమైజ్ చూసి ఆడి కమిటీ అవ్వలేకపోతున్నాడు. ఏంటంటే దారుణం. చెప్ప అరే ఎక్కువ చేసామంటే తోసేస్తాను ఇక్కడ పెట్టు. నువ్వు వెళ్ళి దాన్ని మూతి కడుపు. ఈ ఊళ్ళో ఏదో వ్యాపారం చేస్తానన్నావు, ఏ వ్యాపారం నాన్న? అరే ఈ హెయిర్ సెట్ కోసం చెప్పాలంటే మనకు బొద్దు లేదు కాబట్టి నేనే చెప్పొచ్చురా. పొద్దున లెక్కనే బాదమాయంతో మసాజ్ చేస్తుంది. రాత్రి అయితే ఈ విగ్గి తీసా ముఖ్య మేకు తేలుతుంది. నీకు అవసరమా? అవునరా బొగ్గు, ఎందుకు నువ్వేం చేస్తుంటావు? అయిపోతుంది నీ పనులు తప్పదు, ఎందుకు పనికి రావాలి? నీ ఇంటి పని, నీ వంట పని, నీ పిల్లలతో కాపురు. అలా కాదురా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్లి చూపులకి వెళ్తున్నావా? వస్తే నేను పక్కన ఉంటాను కానీ ఫ్లై పరువు తీసి మొగుడితో ఉండేటప్పుడు లక్షణంగా ఉండవు, నేర్చుకో. అర్థమైందా? ఆడు సైట్ కొట్టడానికి వచ్చాను అనుకుంటే నువ్వు ఊరు మీద మూలకి సైట్ కొడతావేంటి? సరే కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్లి చూపులకా? పెళ్లి చూపులకి అని చెప్పి స్టైల్ కొట్టుకుని వెళ్ళిపోతున్నావు. మా అత్తారిల్లు వైబీపట్నం. మీ అత్త ఏమైనా అంబానీ పిల్లవా ఐశ్వర్య రాయిరా? మా అత్తారిల్లు వైబీపట్నం అంటే చెప్పేదానికి తెలీదు. అరే